వెల్కమ్ టు డి6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. మనము మరొకసారి స్టాలిన్ వార్తలకు ఎక్కారు. సో ఒక ప్రతి అంశం మీద స్టాలిన్ తన సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇవాళ గవర్నర్ విషయంలో అయితేనేమి చాలా స్ట్రైట్గా సుప్రీంకోర్టు సవాల్ చేసి 3 నెలల్లో గవర్నర్ రిపోర్ట్ ఇవ్వాలి, రాష్ట్రపతి కూడా దానికి స్పందించాలి అని చెప్పేసి అట్లా వార్తలకు ఎక్కారు. అంతేకాకుండా వక్ఫ్ బోర్డు బిల్ మేము ఎట్టి పరిస్థితులు అమలు చేయమని చెప్పి వార్తలకు ఎక్కారు. అంతేకాకుండా స్టాలిన్ గారు డీలిమిటేషన్ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో మేము అంగీకరించమని చెప్పేసి వార్తలకు ఎక్కారు. 1 నేషన్ 1 ఎలక్షన్ అంగీకరించము, హిందీని అంగీకరించము. ఇట్లా కేంద్రము ఏదైతే ఆధిపత్య ధోరణితో తీసుకొచ్చే ప్రతి అంశాన్ని కూడా ఇలా సంపూర్ణంగా వ్యతిరేకిస్తున్నారు స్టాలిన్ గారు. అందుకే ఈరోజు రాష్ట్రాల హక్కులను హరించడం రాజ్యాంగ విరుద్ధం. ఇవాళ కేంద్రము రాష్ట్రము వాళ్ళ పరిధిలో వాళ్ళ హక్కులు ఉంటాయి. కేంద్ర పరిధిలో కేంద్రం హక్కులు ఉంటాయి, రాష్ట్ర పరిధిలో రాష్ట్ర హక్కులు ఉంటాయి. రాజ్యాంగము డిఫైన్ చేసింది కేంద్ర ప్రభుత్వము, ప్రధానమంత్రి అండ్ కేంద్ర మంత్రివర్గం యొక్క పరిమితులేంది, విధులేంది, హక్కులేంది. అలాగే రాష్ట్రం యొక్క హక్కులు, పరిమితి, అలాగే విధులేంటి అని చెప్పేసి స్పష్టంగా దేశ ప్రధానమంత్రిది, రాష్ట్ర ముఖ్యమంత్రిది, కేంద్ర మంత్రివర్గాన్ని, రాష్ట్ర మంత్రివర్గాన్ని చాలా క్లియర్గా డిఫైన్ చేసింది భారత రాజ్యాంగం. అంతేకాకుండా భారత రాష్ట్రపతి గారు కూడా ఈ విషయంలో ఏ రకంగా జోక్యం చేసుకోవాలి, ఒకవేళ కేంద్రానికి రాష్ట్రానికి మధ్యలో సమస్య ఏర్పడితే ఈ రెండింటినీ ఇవాళ సమన్వయం చేయడానికి గవర్నర్ పాత్ర ఏముంటుంది, సమస్య వచ్చినప్పుడు గవర్నర్ గారు ఏ రకంగా స్పందించాలి. ఇష్టారాజ్యంగా 2-3 సంవత్సరాలు పెండింగ్ బిల్లులన్నీ కూడా సంతకాలు పెట్టకుండా పెండింగ్ పెట్టుకోవడం అది కూడా రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. సో కాబట్టి ఇవాళ రాష్ట్రాల హక్కులను హరించడం రాజ్యాంగ విరుద్ధం అని చెప్పేసి అనేక సందర్భాల్లో కూడా సుప్రీంకోర్టు చెప్పింది. రాష్ట్రాల హక్కులను హరించడం రాజ్యాంగ విరుద్ధం. ఎస్, కరెక్ట్. అది స్టాలిన్ గారు ఏదైతే చెప్తున్నారో రాష్ట్రము కేంద్రము, ప్రధానమంత్రి ముఖ్యమంత్రి పెద్దగా అంటే ప్రధానమంత్రికి కేంద్రకు సంబంధించి డిఫెన్స్ కానీ, రక్షణకు సంబంధించి కానీ, కరెన్సీ సంబంధించి కానీ, ఫారెన్ పాలసీ కానీ వీటి విషయంలో చాలా కీలక నిర్ణయాలు తీసుకునే అధికారము ప్రధానమంత్రికి ఉంటుంది. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రులకు వీటి మీద లేకపోయినప్పటికీ కూడా ఆ పాలసీ నిర్ణయంలో రాష్ట్రం యొక్క ఖచ్చితంగా వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని ఇవాళ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. జమిలీ ఎన్నికల రూపంలో అయితేనేమి, ఎంపీల డిలిమిటేషన్ విషయంలో అయితేనేమి, మొత్తం మీ భారత రాజ్యాంగం అధికారం 1 ప్రకారంగా భారతదేశం అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇండియా, దట్ ఈస్ భారత్ యూనియన్ ఆఫ్ స్టేట్స్. అంటే రాష్ట్రాల యొక్క సమైక్యనే భారతదేశంగా చూడాలి మనం. ఒక్క భారత ప్రధానమంత్రి ఉంటేనే భారతదేశం కాదు, ఈ రాష్ట్రాలన్నీ కలిపితేనే ఒక సమైక్య భారతదేశంపై నిర్మాణం జరుగుతుంది. కాబట్టి ఆ సమైక్య భారతదేశ నిర్మాణంలో ఇలా భారత ప్రధానమంత్రి పాత్ర ఉంటుంది, అట్లాగే ముఖ్యమంత్రి పాత్ర ఉంటుంది, కేంద్ర మంత్రివర్గ పాత్ర ఉంటుంది, అలాగే రాష్ట్ర మంత్రివర్గ పాత్ర ఉంటుంది. కాబట్టి పూర్తిగా రాష్ట్రాల హక్కులను హరించే విధంగా ఒకవైపు హిందీ పేరుతోని తమిళ భాషను హరించడం, మరొకవైపు ఇవాళ అంటే వక్ఫ్ బోర్డు విషయాల్లో కూడా రాష్ట్రాలను ఎక్కడ కూడా చర్చించకుండా, వాళ్ళతో మాట్లాడకుండా, ముఖ్యమంత్రులతో సమావేశం పెట్టకుండా వక్ఫ్ బోర్డు విషయం నిర్ణయం తీసుకోవడం, రేపు క్రైస్తవ ఆస్తుల విషయంలో తీసుకునే అవకాశం ఉందని రాహుల్ గాంధీ ఆరోపించడం. అట్లాగే ఇప్పుడు క్రైస్తవులు అంటే అన్ని రాష్ట్రాల్లో ఉంటారు, ముస్లింలు అంటే అన్ని రాష్ట్రాల్లో ఉంటారు. సో కేంద్రము ఏకపక్ష నిర్ణయం తీసుకోవడం వల్ల ఆయా రాష్ట్రాలలో ముస్లింలకు సంబంధించిన అంశాలని రేపు ఆ రాష్ట్రాలు ఓటు బ్యాంకుగా చూసుకోకుండా ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ రేవంత్ రెడ్డి కూడా ఈరోజే చెప్పడం జరిగింది, స్పష్టంగా పేపర్లో కూడా వచ్చేది, మేము కూడా వక్ఫ్ బోర్డును మేము ఆ బిల్లును ఆమోదించమని చెప్పేసి. ఇట్లా మమతా బెనర్జీ కూడా మేము ఆమోదించమని చెప్పేసి ఆమె ఉద్యమమే నడిపిస్తున్నది. అంటే ఒక రాష్ట్రాల యొక్క ముఖ్యమంత్రులతో సమావేశం పెట్టి కేంద్రం ఒక బిల్లు తేగలిగితే రాష్ట్రాల యొక్క ప్రాబ్లమ్స్ ఏమున్నాయి వాళ్ళను అలా ఇరికియకుండా ఆ ముస్లింలకు సంబంధించి కానీ, క్రైస్తవులకు సంబంధించి కానీ, హిందువులకు సంబంధించి కానీ, ఇతర మతస్థులు ఎవరైనా సరే
వాళ్ళకు సంబంధించిన అంశాలు ఆయా రాష్ట్ర ముఖ్యమంత్రులతో కూడా చర్చిస్తే తప్పకుండా రాష్ట్రంలో రేపు సమస్య రాదు. సో కాబట్టి వీటన్నిటిని దృష్ట్యా ఇలా ఒక రిటైర్డ్ హైకోర్టు రిటైర్డ్ జడ్జితో ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ ఏంటంటే కేంద్ర రాష్ట్ర సంబంధాలు, కేంద్రం అధికారాలు, రాష్ట్రం యొక్క అధికారాలు, అలాగే ప్రధానమంత్రి అధికారాలు ఏమిటి, ముఖ్యమంత్రి అధికారాలు ఏమిటి, సో వీటిని ఏ రకంగా మనము ఆ నిర్ణయం తీసుకునే ముందు వాళ్ళ అధికారులు ఏంటి అని చెప్పి అధ్యయనం చేయడానికి కమిటీ వేయడం జరిగింది. సో దీన్ని కూడా స్వాగతించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఏ రాష్ట్రమైనా సరే కేంద్రంతో ఇబ్బంది పడదు. కేంద్రం సుప్రీమే, ఎవరైనా రాజ్యాంగ ప్రకారం కేంద్రం సుప్రీమే. సుప్రీం అన్ని విషయాల్లో సుప్రీం కాదు. ఒక్క డిఫెన్స్ మ్యాటర్స్, ఫారెన్ పాలసీ మ్యాటర్ విషయంలో, కరెన్సీ విషయంలో, రక్షణ శాఖ విషయంలో మాత్రమే సుప్రీం. మిగతా అంశాలు సుప్రీం కాదు. విద్యా విషయంలో కాదు, ఆరోగ్యం విషయంలో కాదు, ఈవెన్ భద్రత, రాష్ట్ర భద్రత విషయంలో కూడా, లా అండ్ ఆర్డర్ విషయం కూడా ఆయా రాష్ట్ర పరిధిది. చివరికి వచ్చేసరికి అగ్రికల్చర్ విషయంలో కూడా, భూమి విషయంలో కూడా చాలా అనేక అంశాలలో ఇవాళ రాష్ట్రం కీలకము. కాబట్టి ప్రతిదీ కూడా పాలసీ చేసే ముందు ఆయా రాష్ట్ర ముఖ్యమంత్రులతో సమావేశం పెట్టగలిగితే ఇవాళ అద్భుతంగా ఉంటుంది. లేదంటే మన జిఎస్టీ పెట్టిన తర్వాత ఎట్లయితే ప్రాబ్లమ్స్ ఎదురైనాయో, ఉత్తరాది రాష్ట్రాలు ఎట్లా బాగుపడాయో, అట్లాగే ఇవాళ రేపు ప్రతి నిర్ణయం, ఇప్పుడు హిందీని బలవంతంగా రుద్దే కార్యక్రమం కూడా ఉత్తరాది రాష్ట్రాలు బాగుపడడానికి, దానివల్ల దక్షిణాదిలో ఉన్న రాష్ట్రాల యొక్క భాష ప్రాంతీయ అస్తిత్వం దెబ్బతినిపోయి ఉత్తరాది వాళ్ళకే ఇవాళ మేలు జరిగే విధంగా ఉంది. వాళ్ళు ఇవాళ యూపీఎస్సీ ఎగ్జామ్స్లో వాళ్ళు హిందీలో రాస్తారు, అలాగే గ్రూప్ 1 హిందీలో రాస్తారు, వాళ్ళకి అవకాశాలు ఎక్కువ వస్తాయి. ఇక్కడికి వచ్చేసరికి తెలుగులో గ్రూప్ 1 ఎగ్జామ్ ఎందుకు పెట్టట్లేదు? తెలుగు మీడియం పిల్లలకి గ్రూప్ 1 ఎగ్జామ్ పెడితే, తెలుగు మీడియం పిల్లలకి గ్రూప్ 1లో పెడితే, తెలుగులో పెడితే వాళ్ళకు ఎక్కువ మార్కులు వస్తాయి. వాళ్ళు తెలుగు మీడియం గ్రామీణ స్థాయి పిల్లలు కూడా అవకాశాలు పొందుతారు. కాబట్టి ఇట్లాంటి విషయాలలో ఒక హిందీని బలవంతంగా రుద్దే కార్యక్రమం, సంస్కృతాన్ని బలవంతంగా రుద్దే కార్యక్రమం కేంద్రం చేస్తుంది. కాబట్టి రాష్ట్రాల మీద వాళ్ళ ప్రాంతీయ భాషని కూడా కాపాడుకోవాలి, దక్షిణాది రాష్ట్రాల హక్కులను కాపాడుకోవాలి. సో కేంద్ర రాష్ట్రం మధ్య ఉండే సంబంధాలు, అది ఫైనాన్షియల్ సంబంధాలు కావచ్చు, ఆర్థిక సంబంధాలు, తర్వాత రాజకీయపరమైన సంబంధాలు, తర్వాత అడ్మినిస్ట్రేషన్ సంబంధాలు, ఈ రకంగా ఎగ్జిక్యూటివ్ సంబంధాలు, ఈ రకమైన సంబంధాలన్నీ ఉంటాయి. కాబట్టి జ్యుడిషియల్ సంబంధాలు, వీటన్నిటినీ ఇవాళ సమన్వయం చేయడం అవసరం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య. సో కాబట్టి ఇవాళ మనం రిటైర్డ్ జడ్జి గారితో కమిటీ ఏర్పాటు చేశారు. కాబట్టి ఆ కమిటీ నిజంగానే దాన్ని వెల్కమ్ చెప్పాల్సిందిగా D6 DGR కూడా అదే భావిస్తుంది. కేంద్ర రాష్ట్రాలు సమన్వయంగా ఉంటే కేంద్రమైన, దేశమైనా, రాష్ట్రాలైనా బాగుపడతాయి. కేంద్ర రాష్ట్రాల మధ్య గొడవలు ఉంటే అటు కేంద్రము ఆధిపత్యం చేయొచ్చు, బట్ రాష్ట్రం నష్టపోతుంది. ఇవాళ రవి గారు ఎవరైతే తమిళనాడు గవర్నర్ గారు ముఖ్యమంత్రి గారిని ఇబ్బంది పెట్టిన కారణంగా ఇవాళ 3 ఏళ్ళు ప్రభుత్వ పథకాలకు సంబంధించిన బిల్లు ఆమోదించకపోవడం వల్ల ప్రజలు ఇబ్బంది పడరా? మరి అధికారం గవర్నర్కి ఉందా? ఉండదని చెప్పి సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. 3 నెలలు క్లియర్ చేస్తారా, లేకపోతే అది క్లియర్ అయినట్టు లెక్క అని చెప్పేసి సుప్రీంకోర్టు స్వయంగా చెప్పింది. కాబట్టి రాష్ట్రాల హక్కులను హరించడం అంటే రాజ్యాంగ విరుద్ధమే. సో దాన్ని స్వాగతించాలి. ఖచ్చితంగా ఈయన వేసిన కమిటీ ఏదైతే ఉందో అది రేపు మొత్తం దేశంలోనే ఒక మోడల్గా, ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే ఎవరు, దేశ ప్రధానమంత్రి అంటే ఎవరు, వాళ్ళ మధ్యలో ఆర్థిక సంబంధాలు ఏమిటి, వాళ్ళ మీద అడ్మినిస్ట్రేటివ్ సంబంధాలు ఏంటి, వాళ్ళ యొక్క హక్కులు ఏంటి, విధులు ఏంటి, ఎవరికి లోబడి పనిచేయాలి, ఏ రకంగా పనిచేయాలి, దేశాన్ని ఎట్లా ముందడుగు వేయాలి, దేశాన్ని రాష్ట్రం లేకుండా దేశం లేదు, దేశము రాష్ట్రం కలితేనే దేశం, రాష్ట్రాన్ని కలితేనే ఒక దేశం అవుతుంది. కాబట్టి ఆ దేశ ప్రజల్ని కలుపుకునే ఉద్దేశంతో రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడి ఏ నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. అప్పుడు మాత్రమే దేశము, రాష్ట్రాలు బాగుపడతాయి. కాబట్టి ఈ అంశంలో ఖచ్చితంగా స్టాలిన్ నిర్ణయాన్ని స్వాగతిస్తుంది D6 అండ్ DGR. ఈ విషయంలో మీ కామెంట్స్ తెలియజేయండి. మనది ఉద్యమ ఛానల్ షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఆర్థికంగా ఉద్యమానికి సహకారాన్ని అందించండి. జై భీమ్, జై పూలే, జై పెరియార్.